హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఆధారంగా సమ్ బిట్స్ అయితే నేర్చుకుందాం. అదే మన టాపిక్లోకి వెళ్తే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ సందర్భంలో ఓటు వేయలేడు అని మనం గమనిస్తే, అతనే అభ్యర్థి అయితే, రాష్ట్ర శాసనసభలు ఇంకా మెజారిటీ నిరూపించకపోయినట్లయితే, రాష్ట్ర విధాన మండలిలో సభ్యుడు అయితే, తాత్కాలిక ముఖ్యమంత్రి అయినట్లయితే, ఈ యొక్క ఆప్షన్స్లో సమాధానం 3. రాష్ట్ర విధాన మండలిలో సభ్యుడైతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయలేడు. పూర్తి సూర్యగ్రహణం అనేది భూమిపై కొన్ని ప్రాంతాలలోనే కనిపించడానికి గల కారణం ఏంటంటే, భూమి చుట్టుకొలతతో పోలిస్తే చంద్రుడి ఛాయ కొంచెం మాత్రమే ఉండడం వల్ల పూర్తి సూర్యగ్రహణం అనేది భూమిపై కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. లైఫ్ లైన్ ఎక్స్ప్రెస్ అనేది ఏంటంటే, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇండియాలో రైలు బండిపై నిర్వహించబడుతున్నటువంటి ఒక వైద్యశాల అది. కింది వానిలో రసాయనాల వల్ల కలిగే దుష్ఫలితాలను, జరిగిన నష్టాలను తెలియపరచడం. చూడండి, సరిగా జతపరచనిది అడిగాడు. జతపరచనిది అనే ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ఇక్కడ జతపరచనిది 1959 మినిమేటా జపాను రసాయన ఎరువుల కర్మాగారం లీకేజ్. అంటే 1959లో మినిమేటా అనేటువంటి వ్యాధి వచ్చింది జపాన్లో. దీనివల్ల అంటే రసాయన ఎరువుల కర్మాగారంలో లీకేజ్ జరగడం వల్ల. అలాగే 1976లో సివిపో అనే వ్యాధి వచ్చింది ఇటలీలో, పాదరసం నీటి కాలువలో కలవడం వల్ల. 1984 భోపాల్లో, మరి ఇండియాలోనే డైఆక్సిక్ అని లీక్ అవడం వల్ల ఆ ప్రమాదం ఎదురైంది. 1987లో కొట్కా, అది ఫిన్లాండ్ దేశంలో మోనోక్లోరోబెంజిన్ నౌకాశ్రయంలో ఒలికిపోవడం. ఇది కరెక్ట్ అయిన సమాధానం కాదు, కాబట్టి ఇది జతపరచనిదిలోకి దీని ఆన్సర్ 4. సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో గాంధీజీ గారు పరిత్యజించినటువంటి బ్రిటిష్ వారి వాద ఏదంటే కైసర్ హింద్. ఇక్కడ మన మ్యాప్ చూస్తే ఇది ఆఫ్రికా మ్యాప్. ఇది 1 2 3 4 అనేటువంటి సంఖ్యలు ఇచ్చారు. అంటే 1 ఏ దేశము, 2 ఏ దేశము, 3 ఏ దేశం, 4 ఏ దేశం అనేది మనం కనిపెట్టాలి. ఇది 1 లిబియా, సోమాలియా, నైజీరియా అండ్ నమీబియా. అంటే మొత్తం 4 కూడా. ఇలాంటి మ్యాప్ పాయింటింగ్ కూడా ఇవ్వచ్చు. ఇది డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ పరిమాణం తగ్గినట్లయితే భూమిని చేరే తరంగాల పౌనపున్యం ఎంతంటే 10⁻⁻7 మీటర్స్. భారత రాష్ట్రపతి క్రింది బిల్లు విషయంలో తన వీటో పవర్ను ఉపయోగించారంటే, హిందూ కోడ్ బిల్లా, ది పెప్సు అప్రోప్రియేషన్ బిల్లా, ది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బిల్లు, వరకట్న నిరోధ చట్టం. దీనిలో చూస్తే 3వది ఆన్సర్ అండి. ది ఇండియన్ పోస్ట్ ఆఫీస్ బిల్లుకి భారత రాష్ట్రపతి తన వీటో పవర్ని ఉపయోగించారు. ప్లూటో గ్రహం సాధారణంగా అత్యంత సమాచార గ్రహం అయినప్పటికీ దాని మార్గము వేరొక గ్రహం మార్గం లోపల గుండా ప్రయాణించి అతి దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. ఇలా ప్లూటో గ్రహం అనేది చూస్తే అత్యంత సుదీర్ఘమైన గ్రహము, దాని మార్గం వేరొక గ్రహం లోపల గుండా ప్రయాణించి అతి దీర్ఘ వృత్తాకారంలో ఉంటుంది. దీని కారణంగా 1979 నుంచి మరొక 20 సంవత్సరాల పాటు, అంటే 1999 వరకు కూడా ప్లూటో అనేది సమాచార గ్రహం, సుదూరమైనటువంటి గ్రహం కాదు. అయితే భూమికి అత్యంత ఎక్కువ దూరంలో ఉన్న గ్రహం ఏది? భూమికి అత్యంత ఎక్కువ దూరంలో ఉన్న గ్రహము నెప్ట్యూన్. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ప్రాచీన చరిత్ర ప్రకారం భరతవర్ష అనేది దీనిలో భాగంగా ఉండేది. ప్రాచీన చరిత్ర ప్రకారం కూడా భరతవర్ష అనేది జంబూ ద్వీపంలో భాగంగా ఉండేది. కింది ఇచ్చినటువంటి 4 నివాసాలు ఏది పిగ్మీల యొక్క నివాసాన్ని పోలి ఉంటుంది? ఈ యొక్క పిక్చర్స్ చూస్తే ఈ పిక్చర్ అనేది ఏది పిగ్మీకి రిలేటెడ్గా ఉంటుంది? పిగ్మీల యొక్క నివాసం.
పిగ్మీలు అంటే ఒక జాతి ప్రజలు. అది చూస్తే ఆన్సరు 1 నెంబర్ 1 అనే ఆన్సరు. కింది వానలో ఏ తరహా అప్పులపై IMF తక్కువ నిబంధన పెడుతుంది? SAF అనేటువంటి దానిపైన చూస్తే IMF అనేది తక్కువ నిబంధన పెడుతుంది. మహాయానము బౌద్ధము వీరి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. మహాయాన బౌద్ధం అనేది కనిష్కుడి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది ఇంపార్టెంట్ పెట్టండి. మొన్న DSC కూడా అడిగి ఉన్నారు. అంతరిక్షంలో జియో స్టేషనరీ ఉపయోగం యొక్క ఉపగ్రహం శాటిలైట్ యొక్క మార్గాన్ని పోలి ఉన్నటువంటి కక్ష కింది వానలో ఏది అంటే అది ఆన్సర్ 3. మీకు గ్యాప్ ఇస్తూ ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. ఏంటంటే వీటిని మీరు మైండ్లో డిస్కస్ చేస్తూ మీరు ఆలోచిస్తారనే ఉద్దేశంతో. రాబర్ట్ కనిగెల్ చేత 1991లో ప్రచురించబడిన ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ అనే పుస్తకం ఎవరి యొక్క బయోగ్రఫీ? శ్రీనివాస్ రామానుజన్ యొక్క బయోగ్రఫీ ద మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ. అతనికి ఇన్ఫినిటీ తెలుసు. కింది వాళ్ళలో సరిగా జతపరచబడినవి. ఇందాక జతపరచబడనివి అడిగారు, ఇప్పుడు జతపరచబడినవి అడుగుతున్నాడు. ఇక్కడ లెబనాన్ 1992 ఒప్పందం సమీక్షించడానికట ఒక దేశము UN శాంతి పరిరక్షణకి ఎలా కృషి చేసింది? ఎల్ సాల్వడార్ మానవతా సహాయం అందించడానికి, మొజాంబిక్ రెఫరెండం పర్యవేక్షించడానికి, ఇక్కడ సైప్రస్ అనేది దేశంలో 2 జాతుల మధ్య శాంతి నెలకొల్పడం. లాస్ట్ది జతపరచబడ్డది, సరిగ్గా జతపరచబడినది. మిగతా 3 కూడా సరైన సమాధానాలు కావు. భారతదేశంలో కింది ఏ రంగంలో ప్రభుత్వ రంగ పాత్ర ఎక్కువగా ఉంది? వాణిజ్య బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ప్రభుత్వ రంగ పాత్ర ఎక్కువగా ఉంది. జైనుల్లో చివరి తీర్థంకరుడు మహావీరుడు. ఈ విషయం మీకు తెలిసిన విషయం. కింది ఇచ్చిన బొమ్మలు పరిశీలిస్తే ఒకటి బంతి, ఒకటి రింగు. పైన తెలిపిన బంతి రింగులోకి సరిగ్గా వెళ్తుంది. బంతి వేడి చేసినట్లయితే రింగులోకి ఇరుక్కుపోతుంది. అయితే మెటల్ రింగును కూడా వేడి చేసినట్లయితే ఏమవుతుందని అడిగాడు. చూస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. సరే, ఆన్సర్ అయితే మాత్రం బంతి ఇప్పుడు కూడా రింగులోకి వెళ్తుంది. ఎందుకంటే వేడి చేసినప్పుడు రింగు వ్యాసార్థం కూడా వ్యాకోచిస్తుంది. IAS మరియు IPS సర్వీసులు రద్దు చేయాలని సూచించిన కమిటీ రాజమన్నార్ కమిటీ. ఇంపార్టెంట్ పెట్టేది. IAS మరియు IPS సర్వీసులు కూడా రద్దు చేయమని చెప్పింది యొక్క కమిటీ సూచించినటువంటి కమిటీ రాజమన్నార్ కమిటీ. వ్యవసాయ అభివృద్ధికి పర్యావరణానికి హాని కలిగించని సమగ్ర అభివృద్ధి పథకం ఏదంటే మిశ్రమ పంటలు, అంటే నత్రజనిని స్థిరీకరించే మొక్కలు మరియు చెడులను తట్టుకునే పంటలను ప్రోత్సహించడం. ఆధునిక పద్ధతుల్లో పంటల సాగు, యంత్రాల వినియోగం, ఎప్పుడు ఒకే రకం పంటలు పండించడం. ఇది కాదు, ఆన్సర్ 3. సో ఇండియన్ మ్యాప్లో అడిగారు, ఈ షేడెడ్ ఉన్న ప్రాంతాల్లో సరాసరి వర్షపాతం ఎంత అని అడిగితే దీనికి సమాధానం 100 నుంచి 150 సెంటీమీటర్లు. పశ్చిమ భారతదేశంలో తొలిసారి తులచబడిన శిలారాతి గుహలు ఎక్కడ ఉన్నాయి? దీని యొక్క ఆన్సర్ నాసిక్, ఎల్లోరా మరియు అజంతా. భూమిపై గుర్తించబడిన ఒక ప్రదేశంలో మధ్యాహ్నపు ఉష్ణోగ్రత చలికాలంలో కంటే వేసవికాలంలో ఎక్కువ ఉండడానికి కారణం అంటే ఢిల్లీలో దానికి గల కారణం చూస్తే భూమి మీద పడే సూర్యకిరణాలు చలికాలంలో ఎక్కువ వాలుని కలిగి ఉంటాయి. భూమి మీద పడేటువంటి సూర్యకిరణాలు ఏ కాలంలో ఎక్కువ వాలుని కలిగి ఉంటాయని బిట్టి అడిగితే చలికాలంలో ఎక్కువ వాలు కలిగి ఉంటాయి. ఉపరాష్ట్రపతులుగా పనిచేసిన కింది వారిలో ఆ పదవికి రాకపూర్వము రాయబారులు మరియు హై కమిషనర్లుగా చేశారు. ఎవరంటే డాక్టర్ జాకీర్ హుస్సేన్ మరియు KR నారాయణ్. వీరిద్దరూ కూడా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారు అయినప్పటికీ ఆ పదవికి రాకముందు రాయబారులుగాను మరి హై కమిషనర్లుగా కూడా పనిచేశారు. ఫ్రెండ్స్, మన వీడియో చేస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయమని హృదయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం. మనం మరొక మంచి కంటెంట్తో మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.